లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. అమ్మా వాసుకి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నీ గురించి వెతకని చోటంటూ లేదమ్మా. ఆ దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకు నువ్వు కనిపించావు. ఎలాగైతేనే ఆ చంద్రికా సోనుగాడి పీడ వదిలిపోయిందమ్మా. అమ్మా వాసుకి, ఆ చక్రవర్తికి అదేనమ్మా నీ భర్తకి బోల్డ్ అంత ఆస్తి కోర్టు కేసులో ఉండిపోయిందంట కదా. ఇంట్లో ఉన్న ముసలిది బకెట్ తినేసిందనుకో, అప్పుడు ఈ ఆస్తి అంతా మందే అయిపోద్ది కదమ్మా. అమ్మ వాసుకి, నిన్న మొన్నటి వరకు తిండికి బట్టకి లేకుండా బతికాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలివిగా నిర్ణయం తీసుకోకపోతే చచ్చే వరకు మన బ్రతుకుల్లో మార్పు ఉండదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇలా చూడు, ఈ ఇంటిని, రాబోయే ఆస్తిని అస్సలు వదలకూడదమ్మా. అమ్మా, చివరికి నువ్వు కూడా నాన్నలా తయారయ్యావా? ఏం చేస్తానమ్మా, ఈ రోజుల్లో బతకాలంటే ఆయుష్తో పాటు అదృష్టం, స్వార్థం కూడా ఉండాలని కాస్త లేటుగా తెలుసుకున్నాను. ఈ రోజు నుండి నువ్వు నేను మీ నాన్న చెప్పినట్టే విందాం. ఆ ఇంట్లో ఉన్న ముసల్దాన్ని కూడా ఎలాగోలా వెళ్ళగొట్టి అల్లుణ్ణి నువ్వు, ఆస్తిని మన గుప్పెట్లో పెట్టుకుందామమ్మా. కనీసం ఎప్పటి నుంచైనా జీవితంలో సుఖంగా ఉందామే. ఎందుకొచ్చారు ఇక్కడికి? అమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతా అనుకుంటే ఎందుకొచ్చారు అని అంటున్నావింటమ్మా. అమ్మా, మాకు మా బిడ్డంటే ప్రాణం. అది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి మేము రోజు బాధపడుతున్నాం. అమ్మా, ఎందుకొచ్చారో తొందరగా చెప్పి వెళ్ళండి. అమ్మా వాసుకి, ఏంటమ్మా మాటలు? ఇంటికొచ్చిన వాళ్ళని లోపలికైనా పిలిచి కనీసం మంచినీళ్ళైనా ఇవ్వాలి కదమ్మా. అత్తయ్య, వీళ్ళ గురించి మీకు తెలీదు. అమ్మా, మీరు చేస్తుంది చాలు, త్వరగా బయలుదేరండి. అమ్మా వాసుకి, అలా అనకమ్మా. నీకోసం అని వస్తే వెళ్ళిపోమ్మంటావేంటమ్మా. వాసుకి, వచ్చింది మీ అమ్మా నాన్న, అలా పంపించేయడం మంచిది కాదమ్మా. అత్తయ్య, వీళ్ల గురించి మీకు తెలీదు. పైకొకలా లోపలొకలా నటించే ఊసరు వెల్లులు వీళ్ళు. అమ్మా, ఇల్లు చాలా బాగుందమ్మా. ఒక 2-3 నెలలు నీ దగ్గర ఉండిపోదామని వస్తే ఏంటమ్మా నువ్వు? ఇదిగో, అమ్మాయి అలాగే ఉంటుంటది కానీ ఈ బ్యాగ్ లోపల పెట్టు, లోపల పెట్టు. పో. ఏంటమ్మా అలా నన్ను చూస్తున్నావు? నాన్న ఊర్లో లేకపోతే వ్యాపారాలన్నీ ఏమైపోతాయి? ఆయన కోసం ఎదురు చూస్తున్న అభిమానులందరూ ఏమైపోతారు? ఇదేంటి? అన్నీ తెలుసు కూడా నువ్వేంటమ్మా? అభిమానులేంటమ్మా? మీ నాన్నగారికి అంత పేరుందా? అబ్బో, మామూలు పేరు కాదత్తయ్య. ఊళ్ళో ప్రతి గుమ్మానికి మా నాన్న పరిచయమే. అందుకే ఊళ్ళో ఉంటే మంచిదని వెళ్ళమంటున్నాను. ఇంకా చూస్తున్నావేంటమ్మా? బయలుదేరండి. అది కదమ్మా వాసుకి, ముందు పదండి. నేను చెప్తున్నా.
అయ్యయ్యో లేమ్మా, లే తల్లి. అమ్మా, మన పరిస్థితులు మారినా ఈ దరిద్రం మాత్రం మారలేదు. చిచ్చి, నేను చచ్చే వరకు ఈ దరిద్రం వదలదు. నాన్నకి నేనంటే ఎందుకు ఇష్టం లేదు? సిస్టర్, టైంకి మెడిసిన్ ఇచ్చావా? రిపోర్ట్స్ ఇలా ఇవ్వు. అదివ్వు. ఈ స్కాన్ మళ్ళీ తీయాలి. ఇంకెంతకాలం ఇలా వైద్యం పేరుతో ఇలా చేస్తారు? ఇంకా ఎన్ని పరీక్షలు చేస్తారు? చాలు. నా కొడుకు ఎప్పుడు లేచి తిరుగుతాడో అది మాత్రం చెప్పు. సారీ మేడం. సారీ ఏంట్రా? సారీ ఏంట్రా? నా కొడుకు ఏమన్నా చచ్చాడా? లేదు కదా. ఊపిరి పీలుస్తున్నాడు కదా. మీరు చేసే వైద్యానికి స్పందిస్తున్నాడుగా. మరెందుకురా? ఎందుకురా సారీ చెప్తున్నా? నా కొడుకు ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తాడో చెప్పు. మేడం, ఈ విషయం మేమే కాదు, ఎవరు చెప్పలేరు మేడం. చంపేస్తా మాట అంటే. చంపేస్తా. ఆ మాట అంటేనే చంపేస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా బిడ్డ ఈరోజు లేచి తీరాలి. మేడం, కోమాలో ఉన్నవాళ్ళు ఎప్పుడు స్పృహలోకి వస్తారో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు మేడం. ఖచ్చితంగా చెప్పకపోతే నువ్వెందుకురా? నువ్వెందుకో? రే, నా కొడుకురా వీడు. ఎప్పుడు నవ్వుతూ అమ్మాయిలతో సంతోషంగా ఉండే నా కొడుకు ఇలా స్పృహ లేకుండా ఒకే బెడ్ మీద ఇన్ని సంవత్సరాలు పడుకొని ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసా? నీకేం తెలుసు? ఇన్నేళ్ళైందిరా నాన్న. లేనా, ఇక లేరా. ఈ అమ్మని నువ్వు బాధ పెట్టింది చాలు. వద్దు నాన్న, లేరా. లేనా, లేరా. రే, నువ్వు లేకపోతే మన ఇంటికున్న కళ మొత్తం పోయిందిరా. వద్దురా నాన్న, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేనా సోను, నా కోసం ఒక్కసారి లేచి అమ్మా అని పిలువు నాన్న. నాన్న సోను, రే సోను. ఈ పరిస్థితికి కారణమైన వాసుకి మాత్రం మొగుడుతో సంతోషంగా ఉందిరా నాన్న. రే, దాని మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమైనా నువ్వు స్పృహలోకి రా నాన్న. రారా. రే సోను నాన్న, లేవరా, లేవరా. రే,
పడుకున్నావా? ఇప్పటికే బాగా లేట్ అయింది, పద బజ్జందు గాని. పౌర్ణమి, ఏం చూస్తున్నావు? చందమామని. అమ్మా, చందమామ ఎందుకు అంత అందంగా కనిపిస్తుంది? ఎందుకంటే చందమామకి ఈ పౌర్ణమి అంటే ఇష్టం కాబట్టి. పౌర్ణమి అంటే చందమామకి అంత ఇష్టమా అమ్మా? అవును తల్లి, ఆ మాటకొస్తే అందరికీ పౌర్ణమి అంటే ఇష్టమే. మరి పౌర్ణమి అంటే ఎందుకమ్మా నాన్నకి ఇష్టం ఉండదు? పిచ్చి తల్లి, మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారమ్మా? మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. మరి నాన్న నన్నెందుకు ఎప్పుడు ఎత్తుకోరు, ముద్దు పెట్టుకోరు? నాన్నమ్మ, కనీసం నా మొహం కూడా చూడరు కదా నాన్నమ్మ. ఎందుకు చూడరు తల్లి? రోజు నువ్వు నిద్రపోయాక మీ నాన్న నీ దగ్గరకొచ్చి నిన్నెత్తుకుని ముద్దాడి వెళ్ళిపోతారు తెలుసా? అమ్మో, నిజంగానా? భగవంతుడా, ఇలా అబద్ధం చెప్పి ఈ పసిదాన్ని ఇంకెన్ని రోజులు మభ్యపెట్టాలో. చెప్పు నాన్నమ్మా, నిజంగానా? నాన్న నేను నిద్రపోయాక వస్తున్నారా? నిజం తల్లి, నా మీదొట్టు. అయితే నేను వెళ్ళి తొందరగా నిద్రపోతా. మళ్ళీ నేను నిద్రపోలేదని నాన్న రావడం మానేస్తారేమో. నాకింతకు మించి ఏం చెప్పాలో అర్థం కాలేదమ్మా. నిద్రపోలేదైనా అయితే పడుకుంటా. బాగున్నారు నాన్న. నేను వచ్చాను నాన్న, పౌర్ణమిని వచ్చాను. లే నాన్న. Only one say no.
ఆగు. ఇలారా, దాక్కో దాక్కో. వాసుకి, ఏంటండి? నన్నెవరైనా పిలిచారా? లేదండి, ఎవరూ లేరే. సరే, నువ్వేంటి ఇంకా పడుకోలే? నేనా మంచినీళ్ళు తాగుదామని. అయినా ఈ గదిలోకి ఎవరొస్తారండి? మీరే ఏదో భ్రమపడి ఉంటారు. లేదు వాసుకి, ఏదో చిన్న పాప వాయిస్ వినిపించింది. చిన్న పాప? మీకేదో కలొచ్చినట్టుందండి. ఈ గదిలో నేను మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరు పడుకోండి. ఏంటమ్మా ఇది? ఎందుకు నువ్వు ఆ గదిలోకొచ్చావు? నేను నిద్రపోతే నాన్న నా దగ్గరికి వస్తారని నానమ్మ చెప్పింది కదా, రావడం లేదని నేనే వచ్చాను. అలా రాకూడదమ్మా. ఎందుకమ్మా? నాన్నకి నేనంటే అంత కోపమా? అస్సలు ఇష్టం లేదా? అయ్యో తల్లి, నీకెలా చెప్పను? అది కాదమ్మా, నాన్న నిద్రపోతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాన్నకి కోపం వస్తుంది కదా, అందుకే వద్దంటున్నాను. రోజంతా కష్టపడొచ్చిన నాన్న రెస్ట్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. మరప్పుడు నాన్నని డిస్టర్బ్ చేయడం కరెక్టా? కాదమ్మా. సరే, వెళ్ళి నానమ్మ దగ్గర పడుకో. సరే అమ్మా. వెళ్ళు. అమ్మా. ఏంటమ్మా? నాన్ననెప్పుడూ సరిగ్గా చూడలేదమ్మా. ఒక్కసారి నాన్నని చూసి వెళ్ళి నిద్రపోతానమ్మా. దూరం నుంచే చూస్తాను, అస్సలు దగ్గరికి వెళ్ళను. ప్లీజ్ అమ్మా. కన్న తండ్రిని చూసుకోవడానికి కూడా ఒకరి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సరే అమ్మా, వెళ్ళు. సరే అమ్మా. పౌర్ణమి, అమ్మ పౌర్ణమి, 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 అమ్మ పౌర్ణమి. వాసు, పౌర్ణమి కనిపించిందా? లోపలుంది అత్తయ్య. అదేంటమ్మా, నువ్వు బయటుండి పాప లోపలేం చేస్తుంది? కంగారు పడకండి అత్తయ్య, మీరు రండి. భగవంతుడా, కన్న తండ్రిని దొంగచాటుగా చూడాల్సిన కర్మ వచ్చింది. పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. వాడికి కూతురంటే ద్వేషం, దానికి
తండ్రి అంటే ప్రాణం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమో.